నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు రాఖీ కట్టి ఆశీస్సులు అందించి కొండంత బలాన్ని ఇచ్చాయని మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్న రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని కొత్త రోడ్లు వేయటం కాదు కదా కనీసం మరమ్మతులు కూడా చేయలేదన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలు పులివెందుల్లో పరిస్థితులపై కమిషనర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు నాకు సొంతంగా అక్క చెల్లెలు లేరు మంగళగిరి మహిళలు నా అక్క చెల్లెలు ఈ రోజు మీరంతా రాఖీ కట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మీ అందరి సహకారంతో మంగళగిరి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీ చేసినప్పుడు 5,300 ఓట్లతో ఓటమి చెందానన్నారు అప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులు తనను విమర్శించడమే గాక కొడుకును గెలిపించుకోలేకపోయావంటూ చంద్రబాబుని కూడా అవమానించారని అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశానన్నారు సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నానన్నారు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో తనను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజార్టీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానన్నారు ఆనాడు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలన్నారు తొలి ఏడాదిలోనే దాదాపు 3,000 మందికి పైగా 1,000 కోట్ల విలువైన ఆస్తిని పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నానని త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నానన్నారు వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని కొత్త రోడ్లు వేయటం కాదు కదా కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కోట్లాది రూపాయల వ్యయంతో రహదారులన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు అభివృద్ధి పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ తిమ్మరసువారి వీధిలో రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు టీడీపీ నాయకులు బొప్పన భౌకుమార్ డివిజన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు ఎప్పుడు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు ప్రజాప్రతినిధులు టీడీపీలో ఉన్నారని చెప్పారు విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఫ్లైఓవర్ మెట్రో రాబోతుందని అన్నారు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే మంజూరైందని కృష్ణలంక అండర్ పాస్లు కూడా కేంద్రాన్ని అడగడం జరిగిందని అది కూడా త్వరలో పూర్తవుతుందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కోటి రూపాయల వ్యయంతో తిమ్మరసువారి వీధి రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు ఇవాళ 4వ డివిజన్లో మా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో
ఈ రోడ్డు 1.07 కోట్లతో ఇక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయింది. కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది. మనం చూస్తే గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ సమయంలో రోడ్లన్నీ విజయవాడ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడా రోడ్డు కాదు కదా, గుంతలో మట్టి పోసిన దాఖలు లేవు. అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్లో సాంబశివరావు గారు ఎన్నో రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటే, గత 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నుంచి నాయకులుగా ఉన్న సాంబశివరావు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్న నాయకులు కాబట్టి అన్ని సంవత్సరాలు అందరి అభిమానాలతో సాగుతున్నారు. ఈ రోజున నియోజకవర్గంలో అనేక కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ఈ ప్రత్యేకంగా ఈ రోడ్డు ప్రధానమైన రోడ్డు, 1 కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. నగరంలో ఏ కొత్త రోడ్డు సృష్టించినా అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు కొత్త రోడ్ల సృష్టి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేదు. ఒక పంటకాల రోడ్డు సృష్టించిన, టవర్ లైన్ రోడ్డు సృష్టించిన, ఈ రోజున మహానాడు రోడ్డుకి పునర్జీవం పోసిన దాని ఎక్స్టెన్షన్ ఈ రోజున మా ఎంపీ కేసినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న రోడ్లను అవి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించి వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసన తెలుపుతున్నారు. తర్వాత వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందుల్లో పరిస్థితులపై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులుగా మార్చారని ఆరోపించారు. మమ్మల్ని హతమార్చేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారని, దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో నేను ప్రాణాలతో బయటపడ్డా అని చెప్పారు. తాజాగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారని, దోచుకున్న డబ్బును పులివెందుల్లో పంచుతున్నారని ఆరోపించారు. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తుందని, నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుందని ప్రశ్నించారు. కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉన్న పులివెందల ఈరోజు రక్త చరిత్ర పులివెందరగా ఈ కూటమి ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ పులివెందల మండలం సంబంధించిన ఎలక్షన్ నేపథ్యంలో రక్త చరిత్ర పులివెందరగా ఈ కూటమి ప్రభుత్వం మారుస్తుంది. ఈరోజు పౌరుషమున్న పులివెందల లేదా పెత్తందారుల అమరావతి వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ మాదిరి ఈ జిల్లా పరిషత్ ఉప ఎన్నిక జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే, నామినేషన్ వేసిన రోజు నుంచి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దౌర్జన్యంగా
ప్రవర్తిస్తున్నారో ఈ మీడియా సాక్షిగా మీకు అందరికీ తెలిసిందే. నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడులు చేసి విత్డ్రాల్ చేసుకోవాలి, అసలు ఫామ్లే వేయొద్దనే పరిస్థితి మనకు కనపడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్ళు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్లో జరుగుతున్న అన్యాయాలు, ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి, అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజుకి గారు పట్టించుకోకుండా, ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తూ ఉంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతూనే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్తాం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్కు బై ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సెగ్మెంటు మాజీ ముఖ్యమంత్రి వర్యులది. పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారి సెగ్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు, అక్రమాలకి తెరలేపాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమా, ఎన్నికల కమిషనా? మేము న్యాయం కోరడానికి వచ్చాం. ఈ రోజున 2 మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న 3, మాజీ ఎమ్మెల్యేలు 3 ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూడా పోలీసులతో మమ్మల్ని నెట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంత కండ కావరం అని చెప్పి అడుగుతున్నాం. ఈ అధికారం శాశ్వతమా అని అడుగుతున్నాం. ఓ బీసీ ఎమ్మెల్సీని చెయ్యి ఇరగొట్టి కారులో పెట్రోల్ పోసి తగలబెట్టేంత కక్ష ఏమిటి చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం అయింది. ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నది. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మా గోడంతా విన్నవిస్తున్నాం వాళ్ళకి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చర్యల వల్ల అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక్కసారి కూడా మాకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి లేదు. ఇలాంటి రాజకీయాలు ఏ రోజు చూడలా, ఇంత రౌడీ రాజ్యం ఎక్కడ చూడలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం, ఒక పులివెందుల్లో ఉన్న ఒక్క నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఇంత చేస్తున్నారంటే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా రావణ కాష్టం అవుతుందేమో ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రజలకు భయం కలుగుతుంది. ఈరోజు రాఖీ పౌర్ణమి అన్నచెల్లెల బంధానికి ప్రత్యేకగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని నియోజకవర్గంలోని అక్క చెల్లెలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీ శివకేశవ ఆలయం సాయిబాబా దేవస్థానంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, వేద మంత్రాల ఘోష మధ్య పూజారుల ఆధ్వర్యంలో స్వామివార్లకు అభిషేకాలు, అలంకరణలు, హారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. రాఖీ పండుగ రోజు అన్నలు సంతోషంగా ఉండాలని, చెల్లెళ్లు రాఖీ కడతారని, ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన నిధులు సమకూర్చడానికి కృషి చేస్తానని ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను, గుడి కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బోండా ఉమ అభినందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. దేవస్థానం అభివృద్ధికి తాను సహకరించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రాష్ట్రంలోని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివారిని అందరూ కూడా వేడుకోవడం జరిగింది. ఇవాళ అన్నా చెల్లెళ్ళ బంధం ఏదైతే అన్న క్షేమం కోసం రాఖీ కడతారో అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ వారు ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ప్రదక్షిణలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ గుడి ఇప్పటికే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు కానీ బాబా గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజలు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రైల్వే కాలనీలో ఉన్నటువంటి ఈ గుడి ఈ ప్రాంతంలోని భక్తులందరికీ కూడా అందరికీ సౌకర్యంగా ఉంది. దీనికి అన్ని రకాలుగా అభివృద్ధికి అండగా ఉంటాం, మేము నిలబడతాం, సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు అన్నారు. నేటి యువత ఆ ఉద్యమ పాఠాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ పార్టీ జెండాను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర ఉద్యమానికి మలుపు తిప్పిన ఘటనగా అభివర్ణించారు. ఆనాటి మహాత్ముల త్యాగ ఫలంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. త్యాగధనుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆనాటి స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమ ఘట్టం. ఆనాడు బొంబాయిలో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారదోలాలంటే ఒక గొప్ప నినాదం ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపుతో ఒకే మాట ఒకే బాటగా దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒకే నినాదం ఆనాడు మొత్తం భారతీయులందరూ కూడా దాన్ని అమలుపరిచారు. అందులో భాగంగా వాళ్ళ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి అదొక గొప్ప నినాదంగా అయిందని కూడా సందర్భం మనవి చేస్తూ ఆనాటి మహాత్ముల యొక్క త్యాగ ఫలితాలే నేటి స్వాతంత్ర ఫలితాలని కూడా మనవి చేసుకుంటూ ఆనాడు ఆ మహనీయులు ఏదైతే మనకి నీతి, నిజాయితీ, దేశభక్తి మనకి అలవరిచారో ఆ యొక్క దేశభక్తిని, నిజాయితీని ఇవాళ కూడా 8 దశాబ్దాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి ఈ ఓటర్ కుంభకోణంలో ఆయన మాట్లాడుతున్నారంటే అది స్ఫూర్తి, కాంగ్రెస్ పార్టీ ఉన్నోడికి ఆ స్ఫూర్తి ఉంటుంది. ఇవాళ యావత్ భారతదేశం కూడా వాళ్ళు రాహుల్ గాంధీ గారిని వాళ్ళ జైలు పలుకుతారు నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమంతా కూడా అదే బాటలో నడుస్తామని, ఆ క్రమశిక్షణతో మేమంతా ముందుకెళ్తామని, వాళ్ళు ఏదైతే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు కోరుకున్నారో ఆ భావనతోనే మేము ముందుకెళ్ళి
వాళ్ళ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా సవ్యంగా మనం చేసుకుంటూ ఈ క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షల్ని దేశ ప్రజలకు అలాగే రాష్ట్ర నగర ప్రజలకు కూడా తెలియజేస్తూ వీటి కూడా ప్రజలు కూడా దేశభక్తి ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సఫలీకృతం అవుతాయి. ఆనాడు దేశభక్తి ఉండబట్టే కదా మొత్తం యావత్ భారతదేశం బయటకు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళని పంపించగలిగే వాడి దేశంలో కూడా కరప్షన్ ఉంది. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము క్విట్ కరప్షన్ అనేటటువంటి నినాదంతో కూడా ముందుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భం మనం చేసుకుంటాం. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి ప్రచార రథం వెంబడి కోలాట, నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో వేలాది మంది భక్తజనం ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రి గిరులు ప్రతిధ్వనించాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్సవమూర్తులు పవిత్రాల ధారణలో ఉండటంతో ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, కోలాటం, నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. ఘాట్ రోడ్ కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఘాట్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తుంటామని, ఇందులో భాగంగా పవిత్రోత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రావణ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించడం సాక్షాత్తు అమ్మవారికి స్వయంగా ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ప్రవోత్సవాలు ఒకేసారి రావడంతో ఉత్సవమూర్తులు పవిత్ర ధారణలో ఉన్నందున ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరన్నవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ పవిత్రోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథంని మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నాను. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాము. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి. ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాకన ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అని. ఆవిడ సర్వస్వరూపము కూడాను, ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే. అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం ఆ ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రదక్షిణం చేస్తే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలం దక్కుతుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులతో శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడాను. పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. బాజీ ప్రసాద్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. దేవినేని బాజీ ప్రసాద్ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నాయకులు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాలు అతీతంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్
ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిందని, దేవినేని బాజీ ప్రసాద్ ఆశయ సాధనకు కృషి చేశారు అని అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూకి రాజకీయంగా, కుటుంబ పరంగా అండగా ఉండి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థులు ఇప్పటికీ ఆయన సేవలను గుర్తుంచుకుంటారని, అంతలా ఆయన వారి గుండెల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. ఈరోజు స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఘనంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే ఈ విజయవాడ నగరంలో ఒక పారిశ్రామికవేత్తగా, మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఆయన రాజకీయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కానివ్వండి ఒక తోడుగా అండగా ఉంటూ యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ని ఆ రోజు గాంధీ గారితో, నెహ్రూ గారితో, మురళీ గారితో, బాజీ గారు నలుగురు గారు ఎంతోమంది విద్యార్థులకు సేవ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రోజుకి దేశ విదేశాల్లో గల మేము యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వచ్చాము, మేము ఆ నలుగురు అన్నదమ్ములతో సన్నిహితంగా ఉన్నాము అని చెప్పని ఎంతోమంది చెప్పుకుంటున్నారంటే దానికి కారణం ఆ రోజు వీళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ దేవినేని గాంధీ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా బోటలు ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నెహ్రూ గారు, బాజీ గారు, అలాగే ముఖ్యంగా మురళీ గారు, అలాగే గాంధీ గారు, నలుగురు అన్నదమ్ముల దీంట్లో ఈ రోజున ఎంతోమంది స్నేహితులు ఎన్నో కష్టాలు పడుతుంటే, ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళ యొక్క ఇబ్బందులను చూసి ఆ రోజు నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, బాజీ గారు కానీ, మురళీ గారు కానీ రాజకీయంగా రావడం జరిగింది. వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మేమందరం పయనిస్తూ ఈ రోజున ఇంత స్థాయికి వచ్చాము. ఈరోజు స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారి 9వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఘన నివాళులు అర్పిస్తడం జరిగింది. మరి దేవినేని బాజీ ప్రసాద్ గారు మరి యుఎస్ఓలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ నెహ్రూ గారి అన్నదమ్ముల్లో అన్ని విధాలుగా అండగా ఉంటూ ఈరోజు రాజకీయాల్లో కానీ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతోమందికి యుఎస్ ఆర్గనైజేషన్లో ఒక విప్లవాత్మకంగా ఆయన్ని గురువుగా తీసుకుని ఎంతోమంది స్టూడెంట్స్ కూడా చేరటం కానీ ఆయన ద్వారా ఎంతో మంచి పనులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా నెహ్రూ గారి యొక్క ఆశయాలు, బాజీ ప్రసాద్ గారి యొక్క మరి యుఎస్ ఆర్గనైజేషన్ ఒక సిస్టమేటిక్గా అందరూ కూడా ఈ రోజుకి కూడా తూర్పు నియోజకవర్గంలో గుణదల్లో ప్రతి ఒక్కరు పాటించే విధంగా ఆయనకి ఈరోజు మేము అందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటాం జరిగింది. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవనం నందు యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి పాల్గొన్నారు. రామారావు జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మస్తాన్ వలి కేక్ కట్ చేపించి యువతితో, యువజన కాంగ్రెస్ సభ్యులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యంత శక్తివంతమైన యువజన విభాగం కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. యువజన కాంగ్రెస్ నుంచి ఎంతో మంది దేశ నాయకులుగా మారారు. ఆనాడు యువజన కాంగ్రెస్ తో మొదలైన నా ప్రయాణం నేడు ఈ స్థాయి వరకు చేరిందని అన్నారు. రామారావు మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ యువజన కాంగ్రెస్ స్మారకంగా ఎన్నో కార్యక్రమాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉందని అన్నారు. పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కలాగా పనిచేస్తుందని, నాటి నుంచి నేటి వరకు యువజన కాంగ్రెస్ ఒక నాయకులను తయారు చేసే మిషన్ లాగా ఆవిర్భవించిందని, అందులో భాగమైన మా అందరికీ ఎంతో ఆనందంగా ఉండాలని, ఇదే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరహర్శెట్టి నరసింహారావు, అన్సారీ, జాన్, జులేకా, రహీం, రఫీ, బాజీ, ఖుషీదా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు పీసీసీ ఆఫీస్లో జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి గారు, అలాగే నారాయణ గారు, కుర్షిదే గారు, గురునాథం గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువజన విభాగం ఉన్నదంటే, డెమోక్రటిక్ పద్ధతిలో ఉన్నదంటే అది యువజన కాంగ్రెస్ మాత్రమే. దీనికి దాదాపు చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. మరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అవనివ్వండి, అలాగే ఈ యువతకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద పోరాటం చేయడం ఈ యువజన కాంగ్రెస్ యొక్క ముఖ్య ధ్యేయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మేము యువజన కాంగ్రెస్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యువజన కాంగ్రెస్ ప్రారంభమై 65 ఏళ్ళు అయింది. ఈ దేశంలో యువజన కాంగ్రెస్ బలంగా ఏ పార్టీకి లేని విధంగా అత్యంత బలమైన శక్తిగా యువజన కాంగ్రెస్ ఈరోజు పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వెండుదండాలుగా ఒక ముఖ్య భూమిక పోషిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషిస్తూ ఈనాడు యువజన కాంగ్రెస్ ముందుకు పరిగెడుతుంది. దేశంలో యువజన కాంగ్రెస్ ఒక నాయకులను తయారు చేసే మెషిన్ లాంటిది. ఈ యువజన కాంగ్రెస్లో దేశమంతటా ఉన్న నాయకుల్లో పెద్ద పెద్ద నాయకులందరూ యువజన కాంగ్రెస్ నుంచే ముందడుగు వేశారు. అలాగే మేము కూడా వారి అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తూ యువజన కాంగ్రెస్ని ఇంకా పటిష్టంగా చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఈరోజు యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆంధ్రరత్న భవన్లోని జరపడం జరిగింది. యువజన కాంగ్రెస్ అనేకమైనటువంటి సంఘర్షణలు చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంది. 1979లో కూడా ఎమర్జెన్సీ తర్వాత యువజన కాంగ్రెస్ గ్రాస్ రూట్స్లో చాలా అత్యుత్తమైనటువంటి పాత్ర పోషించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆనాడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరించడమే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు కె సుధాస్వామి అన్నారు. తన ఆదాయంలో 40% నిరుపేదల పిల్లల గుండె ఆపరేషన్ల కోసం ప్రతి ఏడాది ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తండ్రి అడుగుజాడలో నడుస్తున్న మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, అభిమానులందరినీ అలరించాలని ఆకాంక్షించారు. శ్రావణ రాఖీ పౌర్ణమి సందర్భంగా లెనింగ్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి వారికి పూలతో విశేష అర్చనలు చేసి హారతి ఇచ్చారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు కె సుధాస్వామి, విజయ్ శ్రీరాజ్ ప్రేమ్ సర్కిల్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మహేష్ బాబు ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. అనంతరం సుధాస్వామి కృష్ణ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకు వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అతడు సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని వారం రోజుల ముందుగానే టికెట్లు బుకింగ్ అయ్యాయని చెప్పారు. విజయవాడలోని శైలజ అలంకార్ సెంటర్లో అభిమానులు పండుగ చేసుకున్నారని చెప్పారు. మహేష్ బాబు నిరుపేదల చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం సంవత్సరానికి 40 నుంచి 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉన్నారో, సినీ పరిశ్రమ పట్ల ఎలా ప్రేమగా ఉండేవారో అదేవిధంగా ఆయన వారసుడు మహేష్ బాబు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ప్రపంచ స్థాయిలో భారతదేశ చలనచిత్ర స్థాయి 100 రెట్లు పెంచుతుందని అభిమానులు నమ్మకమని, ఆ స్థాయికి తగ్గట్లు రాజమౌళి కూడా చిత్రాన్ని రూపొందిస్తున్నారని అన్నారు. మహేష్ బాబు మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఎక్కువ డేట్లు ఇచ్చి ఎక్కువ సమయం ఆ సినిమాకు పనిచేస్తున్నారని తెలిపారు. విజయ్ శ్రీరాజ్ మాట్లాడుతూ మహేష్ బాబు చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత మందికి ప్రాణదానం చేసే శక్తి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ నాగసాయిబాబా వారికి, నాగమానసాదేవి అమ్మవారికి, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అభిమానులు
విజయ్, శ్రీరాజు, టైలర్ బాబు, ప్రేమ్ బాబు, రాజు, కోటయ్య అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ని ఈరోజు కట్ చేసి అభిమానులకి స్వీట్స్ పంచడం జరిగింది. అతడు సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. వారం ముందే బుకింగ్స్ అన్నీ హౌస్ఫుల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయిపోయి అభిమానులందరూ చాలా పండగ వాతావరణంలో విజయవాడలో శైలజ అలంకార్ సెంటర్లో చాలా కోలాహలంగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మా మహేష్ బాబు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో చిన్నారులు గుండె ఆపరేషన్లకి సంవత్సరానికి 40-50 కోట్లు వారందరికీ ఆపరేషన్కి ఉచితంగా నిర్వహించడానికి సంపాదించినటువంటి ధనంలో 40% పైన ఈ బీదలకి చిన్నారులకి గుండె ఆపరేషన్లకి వైద్య ఖర్చుల కింద ఫ్రీగా అందజేస్తున్నారు. అన్ని దానంలో కంటే అన్నదానం గొప్పది అంటారు. అన్నిటి మించి ప్రాణదానం ఇంకా గొప్పది. అలాంటిది 4500కి పైగా పసి ప్రాణాలను కాపాడిన మహేష్ బాబు గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరి ఇంకా ఎంతమంది చిన్నారులని ఇంకా బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. బీసీలకు నాయ బ్రాహ్మణులకు కుల వృత్తుల వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గతంలో సెలూన్లకు ఉన్న 150 యూనిట్ల ఉచిత కరెంట్ను కూటమి ప్రభుత్వం వచ్చాక 2 యూనిట్లు చేయడం పట్ల నాయ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పాలాభిషేకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు నాయ బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత టీడీపీ పాలనలో కుల వృత్తులదారులకు పనిముట్లు, సబ్సిడీ రుణాలు అందించామని, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బీసీలు వెనుకపడ్డారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత బీసీ కులాల అభివృద్ధి కోసం అనేక చర్యలు ప్రారంభించిందన్నారు. చేనేత కుటుంబాల్లో మగ్గాలు ఉన్న వారికి 500, లేని వారికి 200, అలాగే నాయ బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు, వెనుకబడిన కులాల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు, నాయ బ్రాహ్మణులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బీసీలకి చేతి వృత్తులు చేసుకునే కులాలకి మంచి రోజులు వచ్చినాయి. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం పెట్టి అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే కుమ్మరి, కమ్మరి, మేదర, అలాగే నాయ బ్రాహ్మణు, అలాగే రజక, ఈ సామాజిక వర్గాలన్నింటికి కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉండేవాళ్ళం. వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాళ్ళం, అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చేవాళ్ళం, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళు పెట్టుకునే కరెంటు షాపులకి కరెంటు ఉచితంగా యూనిట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీ కులాలు వెనకబడిపోయినాయి. మళ్ళా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా కూడా వాళ్ళ అభ్యున్నతికి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ పిల్లలు విద్యాపరంగా, సామాజిక పరంగా అన్నీ కూడా అభివృద్ధికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు చేనేత కుటుంబాలకి మగ్గాలు ఉన్న వాళ్ళకి 500, అలాగే మిగిలినటువంటి వాళ్ళకి 200, అలాగే రజకులకి, అలాగే ఇవాళ నిన్ననే నాయి బ్రాహ్మణులకి ఏదైతే షాపులు ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇవ్వటం వల్ల మరి వాళ్ళలో మళ్ళా తిరిగి ఈ ప్రభుత్వం వెనకబడిన కులాల కోసం పనిచేస్తుంది. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చేతు వృత్తులు చేసుకునే వాళ్ళకి మేలుగా అండగా ఉంటుందని ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం వచ్చింది.
సంతోషిమాత జయంతి సందర్భంగా 11 మంది మహిళలు 11 రోజుల పాటు అమ్మవారి మాలధారణ స్వీకరించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిబాబు తెలిపారు. రేపు అమ్మవారి రథోత్సవం, ఎల్లుండి పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. పైకాపురంలో జై సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకం, పూజాలంకరణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారి జయంతి సందర్భంగా 11 మంది మహిళలు 11 రోజుల పాటు మాలధారణ వేసినట్లు చిట్టిబాబు తెలిపారు. ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని ఆకాంక్షించారు. అమ్మవారి రథోత్సవాన్ని గ్రామ పరిధిలో రేపు ఊరేగింపుగా నిర్వహిస్తామని, అలానే ఎల్లుండి పెద్ద ఎత్తున మహా అన్నదానం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మండ్రి నాగేశ్వరరావు, ఆగురుత్రినాథ్, బోనం నాగాంజనేయులు, డి గుంటయ్య, సుభాషిణి, దామోదర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఉదయం 5 గంటలతో నుంచి ప్రారంభమైంది. పంచామృత అభిషేకం కాడి నుంచి పూజ అలంకరణ, అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అందరూ వాళ్ళు దర్శించుకున్నారు. అలాగే హోమ కార్యక్రమం, లక్ష్మీ గణపతి హోమం కూడా పూర్తయింది. అలాగే కుంకుమ పూజ కూడా, సామూహిక కుంకుమ పూజ కూడా పూర్తి చేసాము. ఇక అమ్మవారు బ్రహ్మాండంగా ఇక్కడికి అందరినీ భక్తులను రప్పించుకునే విధంగా ఆమె శక్తివంతంగా తల్లిగా ఇక్కడ విరజిల్లుతుంది. కాబట్టి అలాగే రేపు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమ్మవారి మాలాధారణ పెట్టాం. ఈ మాలాధారణ 11 రోజులు మహిళలకి ఇబ్బంది లేకోకుండా 11 రోజులు మాలాధారణ, దానికి ఒక డ్రెస్ కోడ్ కూడా ఇచ్చేసాం. ఆ మాలాధారణ ఏంటంటే 11 రోజులు వ్రతం తీసుకున్న తర్వాత 11వ రోజుకి శుక్రవారం వచ్చేలాగా ప్లాన్ చేసుకొని శుక్రవారం గుడికి వచ్చేలాగా అమ్మవారి మాలాధారణ, ఉద్యాపనలు చేసుకునే మహాతల్లులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా మాలాధారణ చేసుకొని దేవాలయానికి రావాలని ఈ రోజున మొట్టమొదటి సంవత్సరంగా మాలాధారణ 11 మంది 11 రోజులు వేసి ఈ రోజున అమ్మవారి సన్నిధిలో ప్రదర్శన చేశారు, గిరి ప్రదర్శన చేశారు. చాలా గొప్ప విషయం ఇది. రానున్న రోజుల్లో ఇది ఈ మాలాధారణ వృద్ధి చెంది అనేక మంది భక్తులు వస్తారని మాకు నమ్మకం ఉంది. అలాగే ఇక రేపొద్దున అమ్మవారి రథోత్సవం గ్రామంలో జరిగిద్ది. ఊరు చుట్టూ గ్రామం ఊరేగింపు జరుగుతాం. ఎల్లుండి మట్టిగా అన్నదానం అమ్మవారి సన్నిధిలో మరి అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా రావాలి, దర్శించుకోవాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. 2003లో తమకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న ధర్నా చౌక్లో మహాధర్నా చేపడుతున్నట్లు డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించనుందని డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. శనివారం ఏపీఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు వారు మాట్లాడుతూ 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, హైకోర్టుల తీర్పుల ప్రకారం తమను పాత పెన్షన్ విధానంలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ సహా మొత్తం 11,000 మంది ఉద్యోగులు సమస్య అని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఫోరం ప్రకటించింది.
ప్రభుత్వంతో సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఫ్యామిలీ పెన్షన్ డెత్ గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. మరి సిపిఎస్ అమలు చేయండి అని చెప్పినటువంటి 8 నెలల్లో సిపిఎస్ అమలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ పెన్షన్ డెత్ గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పేసి కేంద్రం చెప్పిన 6 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి 2020లో కూడా సిపిఎస్లో అమెండ్మెంట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మేము 57 అనేటువంటిది ఒకటి విడుదల చేసి ఎవరైతే ఈ సిపిఎస్ అమల్లోకి రానిక ముందు డేట్ ఏదైతే ఉందో జనవరి 2004 అనేటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కన్నా ముందు నోటిఫికేషన్స్ ద్వారా ఎవరైతే రిక్రూట్ అయ్యారో వారందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వెంటనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 15-16 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మెమో 57ను అమలు చేస్తూ అందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 60 నెలల కాలం ముగిసిపోయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనితో మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా ఉద్యమ బాట పట్టాము. గత 3 నెలల కాలంలో మేము చేయని ఉద్యమం లేదు. గృహదీక్షలు కుటుంబ సభ్యులతో గృహదీక్షలు చేపడుతున్నాము, పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాము, జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు ధర్నాలు చేపట్టాము. నారా లోకేష్ గారికి ప్రాతినిధ్యం చేస్తాం. అందరికీ ప్రభుత్వ అధికారుల హెడ్స్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక సార్లు మేము ప్రాతినిధ్యం చేశాం. ఇన్నిసార్లు ప్రాతినిధ్యం చేసిన దరిమిల రేపొద్దున మేము ఆగస్టు 25 మరి విజయవాడ కేంద్రంగా సోమవారం మహాధర్నా నిర్వహించదలపెట్టాం. తక్షణం స్పందించి ప్రభుత్వం ఎప్పుడైనా తక్షణం స్పందించి మా న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం ఎవరైతే 2004 సెప్టెంబర్ 1కి ముందు నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి పాఠశాలలు జూనియర్ కళాశాలలోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అవసరమైతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దాసరి భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు జూనియర్ కళాశాలలోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా ఆగస్టు 1న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాకుండా విద్యార్థి సమస్యల పరిష్కారం, హక్కుల కోసం విద్యారంగంలోని అన్యాయాలపై పోరాటం చేయడానికి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ కూటమి నాయకుల ఆధీనంలో ఉండి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయం ద్వారా దోపిడీ చేస్తున్నాయని, విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఏదైతే విద్యార్థి సంఘాల నాయకుల్ని అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకుల్ని పాఠశాలలోకి కళాశాలకు అనుమతించరాదని చెప్పని ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు 7 పైన విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు నిరంతరంగా నిర్విరామంగా నిత్య నూతనంగా అనునిత్యం విద్యారంగ సమస్యల మీద వేలాది మంది విద్యార్థులు చైతన్యపరుస్తూ ఈరోజు రోడ్ల మీద తెస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ విద్యార్థి సంఘాలని, ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలని పాఠశాలలోకి కళాశాలలోకి అనుమతించాలనేటువంటి ఉత్తర్వులు దుర్మార్గ చర్య. ఎందుకంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. మినిస్టర్ల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఈవెన్ కార్పొరేటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో సందుల్లో, గల్లీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మొత్తం కేవలం కూటమి ప్రభుత్వ నాయకులే, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూటమి ప్రభుత్వ నాయకులవే. ఎప్పటికప్పుడు విద్యా సంవత్సరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని కళాశాలల ఎదుట అధిక ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ నెల 1వ తారీఖున పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కళాశాల బోర్డు, ఇంటర్ బోర్డు పాఠశాల ఆవరణలోకి రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా ఇతర ఏ సంఘాలు అనుమతులు ఉండబోవని ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా ఇతర విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద, విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. అవి ఆ పాఠశాలల్లోకి, కళాశాలలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పెద్ద ఎత్తున పోరాటం వైపు మేము విద్యార్థుల సమస్యల దిశగా ఆలోచిస్తూ ఉన్నాం. ఇట్లా ఆలోచించకూడదు కాబట్టి మా ప్రభుత్వం యొక్క బండారం మొత్తం బయటపడుతుందని ప్రభుత్వం భయపడి ఇట్లాంటి ఉత్తర్వులని జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ ఉత్తర్వుల ద్వారా మీరు ఇంకా విద్యా వ్యాపారం బాగా చేసుకోండి అని మీరు ప్రకటించిన వాళ్ళు అవుతారని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఇట్లాంటి ఉత్తర్వులు వెనక్కి తీసుకుని
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, విద్యార్థుల హక్కుల్ని కాపాడాలని కూడా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాఖీ కట్టి ఆశీస్సులు అందించి కొండంత బలాన్నిచ్చాయని, మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని, కొత్త రోడ్లు వేయటం కాదు కదా, కనీసం మరమ్మతులు కూడా చేయలేదన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలు. పులివెందుల్లో పరిస్థితులపై కమిషనర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.